గెలిచారు అక్కడ 83లో గెలిచింది 85లో ఓడిపోయారు జయరాజ్ గెలిచారు అక్కడ తర్వాత మళ్ళీ ప్రజారాజ్యం గెలిచింది తప్పించి ఏది 2009లో ఇంతవరకు వేరే వాళ్ళు గెలిచింది దాఖలా లేదు అదే అడుగుతుంది ప్లస్ జనసేన కూడా విజయవాడ వెస్టే అడుగుతుంది అక్కడ ఏం చేస్తుంది వీళ్ళతో గొడవ పెట్టిస్తుంది ఎవరో బుద్ధ వెంకన్న నాగుల మేర వీళ్ళతో గొడవలు పెట్టిస్తుంది అంటే పొత్తు కావాలి అవతల ఓట్లు కావాలి అవతల వాళ్ళకి వీళ్ళకి బలం లేని సీట్లు అవతల వాళ్ళకి ఇచ్చేయాలి వీళ్ళకి బలమైన సీట్లు వీళ్ళే తీసుకోవాలి అంటే పొత్తు కావాలి ప్రయోజనం అంతా తామే పొందాలి అన్నటువంటి రూట్లో తెలుగుదేశం ఫ్రమ్ ద బిగినింగ్ కమ్యూనిస్టులతో అంతే ఉంటుంది భారతీయ జనతా పార్టీతో అంతే ఉంటుంది పవన్ కళ్యాణ్తో కూడా అదే స్కెచ్ చేసింది కాకపోతే అతను ఎదురు తిరుగుతాడు అనుకోలేదు. చంద్రబాబు గారికి టీడీపీకి ఒక వార్నింగ్ ఇస్తున్నారా? నిజంగా పొత్తు ధర్మం గురించే మాట్లాడే అర్హత పవన్ కళ్యాణ్ గారికి ఉందా? ఎందుకు ఈ మాట అంటున్నానంటే మొన్నటి వరకు ఏంటి ఇప్పటివరకు కూడా బీజేపీతో పొత్తులు ఉన్నారు, మధ్యలో 2-3 ఉప ఎన్నికలు వచ్చినాయి. ఒకటి 2 ఎన్నికల్లో అసలు అభ్యర్థిని పెట్టట్లేదు, నేను డ్రాప్ అయిపోతున్నాను ముందుగిని ప్రకటించేశారు. తర్వాత సోమవీరాజు గారు అభ్యర్థిని ప్రకటించి వాళ్ళు ఎన్నికల బరిలో దిగి 25,000 ఓట్లు కూడా తెచ్చుకుంది. అక్కడ పాటించని పొత్తు ధర్మం ఇప్పుడు ఇక్కడ చంద్రబాబు గారి విషయంలో ధర్మం పాటించాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది? మీరు అన్న పదం అయితే కరెక్ట్. పొత్తు ధర్మాల గురించి పొత్తు ధర్మం ఈయన అన్నారు కాబట్టి కరెక్ట్, నో డౌట్ అందులో. ఎందుకంటే ఆయన ఆ ధర్మాన్ని పాటించలేదు కానీ వీళ్ళని పాటించాలని కోరుకుంటున్నారు.